హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లే బస్సు అగ్ని ప్రమాదం. కర్నూలు జిల్లా కర్నూలుకు సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న టేకూరు గ్రామం వద్ద బస్సు ప్రమాదం జరిగింది. బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఒక వ్యక్తి మోటార్ బైక్ నుండి నేరుగా బస్సు యొక్క డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో అక్కడ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ నుండి మంటలు వ్యాపించి మరియు బస్సుకు అగ్ని వ్యాపించడం జరిగింది. ఈ బస్సులో దాదాపుగా 42 మంది ప్రయాణికులు ప్రయాణించుండగా నలుగురు మాత్రం కిటికీల ద్వారా అద్దాలు పగలగొట్టుకుని బయటకు రావడం జరిగింది. మిగిలిన వారు అగ్నికాహుతి కాగా మరికొందరు కాలిన గాయాలతో హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఇలాంటి ప్రమాదం ఇక నుండి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని, అలాగే వీరి కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 11 ఎమ్మెల్యే కె శ్యాంబాబు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని 11 ఎమ్మెల్యే కె శ్యాంబాబు తెలియజేయడం జరిగింది. కూడా తెలియకుండా 22 మంది దాకా మృతి చెందారు. దాన్ని ఎలా స్టార్ట్ అయ్యిందని పోలీసులతో ఎంక్వైరీ చేస్తే ఒక బైక్ వచ్చి బస్సు ఇంకిలో గుద్దడంతో ఆ బస్సు పెట్రోల్ ట్యాంక్ లీక్ కావడము, అది అట్లా ఫైర్ క్యాచ్ కావడము, ఇంకా లోపల పనుకునే వాళ్ళకి టూ లేట్, అది వాళ్ళకి రెస్క్యూ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా పాపం నిద్రలోనే చాలా మంది కూడా మృతి చెందారు. అదే స్పాట్ చిన్న టేకూరు అనే స్పాట్లో ముందర కూడా ఇట్లాంటినే మల్టిపుల్ డెత్స్ అయినాయి. ఒక యాక్సిడెంట్కి ఒక 15 మంది 20 మంది 20 మంది 15 మంది ఆ టైప్లో జరుపుకుంటూ వస్తుంది. మరి అక్కడ ఏదన్నా స్పెషల్గా కేర్ తీసుకొని ఆడ పక్కల నుంచి ఆ రోడ్డు కాకుండా వేరే రోడ్డు కూడా ఏమన్నా పెట్టడానికి వీళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ యాక్సిడెంట్ జోన్ ముందు నుంచి, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మేము చూసాము, చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఆ పర్టికులర్గా ఆంజనేయ స్వామి గుడికి ప్రాంగణంకి కొంచెం దూరంలో ఎప్పుడు జరుగుతుంది. మరి రాబోయే కాలంలో అక్కడ ఏదైనా ఒకటి ఇంప్రూవ్మెంట్ తీసుకొని వచ్చి అక్కడ ఇట్లా యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలా. మరి ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరికి కూడా మా సానుభూతి తెలుపుతూ రాబోయే కాలంలో ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా చూసుకుంటామని సెలవు తీసుకుంటాం.